నేనైతే చాలా క్లియర్ మొట్టమొదటి నుండి ఏది ముస్లిం కాబట్టి నువ్వు వాళ్ళ షాపులో తినద్దు, వాళ్ళ షాపులో కొనద్దు లాంటి వాటికి నేను వ్యతిరేకం. ముస్లిము క్రిస్టియన్ అని కాదు, వ్యాపారస్తుడు ఒక వ్యాపారం చేసుకుంటున్నాడు అంతవరకే చూస్తాను నేను. సరే, నార్త్ ఇండియాలో ఎవడో ఊసినోడిది లేకపోతే ఎవడో టాయిలెట్ పోసింది అట్లాంటి దాన్ని ముస్లింలు ఎందుకు ఖండించలేదు అన్న పాయింట్ కూడా నేను రైజ్ చేశాను. అంతవరకే, అంతే తప్పించి ముస్లింలను అందరినీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, ద్వేషించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో క్రిస్టియన్ కాబట్టి మనం పనులు పెట్టుకోవద్దు అంటే ఇక వ్యవస్థ స్తంభించిపోతుంది. అంత డిఫరెన్సెస్ని యాక్సెప్ట్ చెయ్యండి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలంటాను తప్పించి ఒకళ్ళ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇంకొకళ్ళ ధర్మాన్ని అన్యాయం చేయాలన్నటువంటి కాన్సెప్ట్కి అయితే నేను విరుద్ధం. మొదటి నుంచి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. అయితే కోవా వన్ ఉదంతం ఒక అద్భుతమైనటువంటి విషయం నేర్పింది. ఏంటయ్యా అంటే యాంటీ హిందుత్వ శక్తులను ఒకటి చేసింది. కమ్యూనిస్టుల, ఎథిస్టుల, హ్యూమనిస్టులతో పాటు హిందుత్వవాదులు అని చెప్పుకునేటటువంటి రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఏకమైనవి. అందులో జనసేన, తెలుగుదేశం పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ కూడా ఒకటే. కోవా వన్ ఉదంతులు ఏదో 10 రూపాయలకి కల్తీ ఎందుకు ఉంటుంది, వాళ్ళు కష్టపడి పని చేసుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళ వలన మంచి తప్పించి సమాజానికి చెడేం లేదు. ఎస్, కరెక్ట్, మంచి తప్పేం లేదు. వీళ్ళు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో ఎన్డీడీబీ నివేదిక అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అదే ఎన్డీడీబీతో మళ్ళీ సిబిఐ దర్యాప్తు చేపిస్తే ఏం లేదని తేలింది, క్లీన్ చిట్ ఇచ్చింది. అప్పుడు మొదట వచ్చిన ఎన్డీడీబీ నివేదికను చూసినటువంటి ఈవో శ్యామలరావు అది జంతు ఫ్యాట్ కాదని స్పష్టంగా చెప్పారు, అది డాల్డా లాంటిది అన్నటువంటిది. దెన్ అవి వాటిలో కలిసి ఉండొచ్చు, దాని మీద చర్య తీసుకోవచ్చు. బట్ దాన్ని ఒక రాజకీయ కోణంలో చూసుకోవడానికి హిందూ ధర్మం మీదన దాడి ఏ స్థాయిలో చేశారు, లడ్డూది తిరుపతి నుంచి బిగిన్ చేసి రాష్ట్రంలో గత 5 ఏళ్లలో నువ్వు తిన్న ప్రసాదాలన్నీ దుర్మార్గమే, నువ్వు తిన్న లడ్డూలన్నీ దుర్మార్గమే, దాంట్లో ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, చేప నూనె కలిసింది అన్నటువంటిది, దాని మీద ఒక వెక్సేషన్ క్రియేట్ చేశారు. ఒక ధర్మం మీదన దాడి, అది అసలు దాడి. తప్పు చేస్తే అది శిక్షించు, కానీ పదే 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 అదే మాటలు మాట్లాడి దాన్ని హిందుత్వవాదులు కూడా కొంతమంది, అందరూ కొంతమంది సమర్థిస్తూ చేసుకొచ్చారు. హిందుత్వం తన దేవుణ్ణి తను నమ్మల, తన గుడిని తను నమ్మల. 5 సంవత్సరాలు దేవుళ్ళు అందరూ చూస్తూ కూర్చున్నారా? ఇట్లాంటి తప్పు జరుగుతుంటే ఎన్నికల్లో ఓట్లు వేయమంటారా దేవుళ్ళు? ఏం మాట్లాడతాం మనం? అట్లాగే జరిగిపోయింది. అక్కడ హిందూ దేవుళ్ళకి సంబంధించినటువంటి నమ్మకాన్ని వంచేటటువంటి సందర్భంలో అందరూ కలిసి చేస్తే పెద్ద ఎత్తున దాడి చేస్తుంటే హిందువులు సైలెంట్గా కూర్చున్నారు, లేదంటే కనుక వాళ్ళకి సపోర్ట్ చేసుకొచ్చారు. అదే ముస్లింలకు సంబంధించి చూడండి, బన్నుకు సంబంధించి అక్కడ కల్తీ జరిగినటువంటి దాంట్లో రాజకీయం తెచ్చారు. ఇక్కడ కల్తీకి సంబంధించి కల్తీ ఏం లేదు, తేల్చేశారు. ఇక్కడ ఎవరు చెక్ చేశారు? ఇందులో తప్పు జరిగిందే నేను అన్నాను, తక్కువకి అమ్మచ్చు. ఈవెన్ ఆవు నెయ్యి నేను అదే చెప్పాను. పాల వ్యాపారం చేసేటటువంటి వాడికి నెయ్యి అనేటటువంటిది బోనస్, దాని ప్రకారం చేసుకోవచ్చు, తక్కువకి ఇవ్వచ్చు. సరే, ఈలోపు అక్కడ హెరిటేజ్ పాయింట్ తెచ్చారా, అవన్నీ పక్కన పెడితే ఇక్కడ బన్ విషయంలో ఏం జరిగింది? ఇక్కడ క్వాలిటీ ఉంటుందట, అది అద్భుతంగా ఉంటుందట, నో డౌట్ అట. అందరం తిందాం రండి పిలుపు. అంటే ముస్లిం దగ్గరకు వచ్చేటికి వాళ్ళకి కష్టమవుతుంది అంటే, వాళ్ళు అమ్మే వ్యాపారంలో కష్టమవుతుందంటే ఇక్కడ మనం చెప్పే సెక్యులర్ లేదా హిందుత్వ సనాతన పార్టీలు కూడా అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసాయి. అదే ఇక్కడ వచ్చేటప్పటికి ఎస్, నీ దేవుడిది అంతే అయ్యింది, నీ దేవుడిది ఇంతే అయ్యింది. ధర్మం మీద దాడి చేసినటువంటిది ముస్లిం రాజులు వచ్చి గుళ్ళని కూల్చి నీ దేవుడు ఏం చేయలేదు, కాపాడుకోలేదు, ఆయనే కాపాడుకోనాడు, నిన్నేం కాపాడుతాడు పో అన్నాడు. అయినా హిందువులు జిజియా పన్ను లాంటి డబ్బులు కట్టి, తన సంపాదనలో డబ్బులు కట్టి దేవుణ్ణి పూజ చేసుకున్నాడు. అదే సందర్భంలో క్రిస్టియన్ సంస్థలైనటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది? తెలివిగా దేవుడి మీద అపనమ్మకాలు కల్పించింది, కులాల మధ్యన చిచ్చు పెట్టింది. అదే గుళ్ళోకి స్నానం చేసి రావయ్యా అన్నారు అనుకో, చూసావా నువ్వు సో కులం కాబట్టి నిన్ను స్నానం చేసి రమ్మన్నాడు. ఇదే బ్రాహ్మడో వైశ్యుడో అయితే కనుక అట్ట అంటాడా? పంతులు అందరినీ స్నానం చేసినే రమ్మంటారు. ఇప్పుడు చర్చికి స్నానం చేసి రమ్మంటలేదా? కానీ ఇట్లా చెప్పారు, ఇలా కులాల మధ్యన విభజన తీసుకొచ్చారు. ఆ తర్వాతన ఎవరికి వాళ్ళకి ఒకళ్ళకి ఇగోస్ క్రియేట్ చేశారు. ఆ ఇగోస్తో మన ధర్మాన్ని మనమే నాశనం చేసుకునేటట్టు చేశారు, మత మార్పిళ్ళు జరిగేటట్టు చేశారు. ఇక్కడ ఇప్పుడు హిందువులకు సంబంధించి తన ధర్మాన్ని తనే నమ్మని పరిస్థితి, తన దేవుడిని తనే నమ్మని పరిస్థితి, తన దేవుడికి సంబంధించిన ప్రసాదాలలో
తేడా జరిగిందన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని అట్లాగా తన దేవుడు 5 సంవత్సరాలు చూస్తా కూర్చున్నాడు, ప్లస్ మనందరం తిన్న ప్రసాదాలు అన్నీ చక్కగానే ఉన్నాయి, అట్లాగే తిన్నాం, కానీ అవి తప్పని చెప్పారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఒప్పని చెప్తున్నారు. ఇక్కడ నేర్పుతున్నటువంటిది ఏంటి? హిందువుల యొక్క సంఖ్య ఎక్కువైతే, మంది ఎక్కువైతే మజ్జిగ పలచనన్నట్టు ఇక్కడ విభిన్న భావజాలాలు. ఇది హిందుత్వాన్ని విడగొట్టడానికి, హిందువుకి తన ధర్మం మీద నమ్మకాన్ని పోగొట్టడానికి ఉపయోగపడింది. అక్కడ వచ్చేటప్పటికి వాళ్ళ ధర్మాన్ని కాపాడటానికి వీళ్ళందరూ కృషి చేస్తారు. ప్రపంచంలో 57 దేశాల్లో ఉన్నటువంటి ధర్మానికి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు ఇక్కడ కూడా కాపాడటానికి సహకరిస్తారు. అది తేడా వచ్చినా సరే సహకరిస్తారు. అదే ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైనా జరుగుతుంది. మనం గ్రహించాల్సింది ఏంటంటే హిందువులు మాస్గా ఎవడో ట్రాప్లో కాదు, బాధ్యతగా నీ దేవుణ్ణి, నీ ధర్మాన్ని దెబ్బతీయాలన్న కుట్రలు జరుగుతున్నాయి అన్న విషయాన్ని గుర్తించకపోతే ప్రమాదకరం.